అబ్బో కష్టమే. ఏంట్రా ఏంటి డిస్కషన్? మన మానసకి పెళ్లి సంబంధాలు చూస్తురంటనా. అదే అబ్బాయి ఎలాంటోడు కావాలో మాన్సా చెప్తుంటే అది విని మేము షాక్ అవుతున్నాం. అబ్బో షాక్ అయ్యే రేంజ్ అంటే అబ్బాయి ఎలా ఉండాలేంటి? అది మేము చెప్తాం. చెప్తాం. పిల్లగాడు 6 feet హైట్ ఉండాలి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండాలి, నెలకు 2 లక్షల జీతం ఉండాలి, గేటెడ్ కమ్యూనిటీలో 3 BHK ఫ్లాట్ ఉండాలి, ఒక పెద్ద కారు ఉండాలి, పెళ్ళాక అమ్మా నాన్నలకి దూరంగా ఉండాలి, అక్క చెల్లెలు లేకుండా ఉండాలి. ఉన్నా వాళ్ళ ఇంటికి రాకుండా దూరంగా ఉండాలి. ఎరా అంతేనా? నాకు గుర్తున్నంత వరకు అంతే. అంతే కదా మనసా? అంతే అంతే అంతే. ఇన్ని ఉండాలంటే ముందు వాడు భూమి మీద ఉండాలి. ఇలాంటి వాడిని వెతికి పట్టుకోవాలంటే కొంచెం కష్టమే. ఏఐలో ఏమైనా మేనేజ్ చేయొచ్చు. సరే కానీ నువ్వు చెప్పిన క్వాలిటీస్ చూస్తేనేమో బాహుబలి రేంజ్లో ఉన్నాయి. మరి బాహుబలి రేంజ్ అంటే ఆ మాత్రం బడ్జెట్ కూడా అవుతుంది కదా. సో బడ్జెట్ ఏమాత్రం పెడదాం అనుకుంటున్నావు? బడ్జెట్ అంటే కట్నమా? చిచ్చి, కట్నం తీసుకొని చేసుకున్నాడు నాకు అస్సలు వద్దు. అదేంటి మరి అబ్బాయికి అన్న ఉండాలని చెప్పి కండిషన్స్ పెడుతున్నావు? మరి నా ఫ్యూచర్ బాగుండాలంటే అబ్బాయిగా మాత్రం ఉండాలి కదా. ఏయ్ ఏంద్రా ఇది? ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నా. అమ్మా బ్లడీ నాన్ సెన్స్. నేను ఉంటాను. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.